నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ రాని కాఫీ షాప్లో కూర్చుని ఉన్నాను. నేను చనిపోతే అసలు నాకేం జరిగిందో ప్రపంచానికి తెలియాలి. నేను నా లైఫ్ గురించి భయపడుతున్నానేమో అని మీరు అనుకోవచ్చు, కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో ఎప్పుడూ ఇంత ఎంజాయ్ చేయలేదు. ఇది నేను ఆడిన బెస్ట్ గేమ్. ఇంకా ఈ సోదాపి అసలు ఏం జరిగిందో, నన్ను చంపమని నేనే ఒక కిరాయి హంతకుడిని ఎందుకు హైర్ చేసుకున్నానో చెప్తాను. ఇదంతా 4 వారాల ముందు స్టార్ట్ అయింది. నా ఆఫీస్లో భయంకరంగా బోర్ కొడుతుంది. కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ స్క్రీన్ మీద ఉన్న ఒక్కో పిక్సెల్ లెక్క పెడుతూ కూర్చున్నా. అలా కంప్యూటర్ వైపు చూస్తూ దీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాను. అసలు ఏం జరిగింది? నా లైఫ్ ఇలా ఈ ఆఫీస్కి ఎప్పుడు అంకితం అయిపోయింది. రోజుకి 8 గంటలు ఈ కంప్యూటర్ ముందు కూర్చోవడం, తినడం, పడుకోవడం, ఇదే నా జీవితం ఎలా అయిపోయింది? నా చిన్నప్పుడు నా లైఫ్ నేను ఎంతో ఊహించుకున్నాను. ఎంతో గొప్పగా బ్రతకాలనుకున్నాను. ఎప్పుడూ ఇలా ఫామ్స్ ఫిల్ చేస్తూ, డాక్యుమెంట్స్ టైప్ చేస్తూ ఎవరికో డబ్బులు సంపాదించి పెట్టాలనుకోలేదు. అంటే నా శాలరీ చాలా ఎక్కువే, కానీ నేను మనిషినన్న సంగతే మర్చిపోతున్నాను. ఒక యంత్రంలో తయారైపోతున్నాను. నాకు పెళ్ళి అవ్వలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్యామిలీ లేదు, నేను ఏకాకినే. నా జీవితం మారాలి. ఈ రొటీన్ లైఫ్ నుంచి నాకు ఒక బ్రేక్ కావాలి, ఒక అడ్వెంచర్ కావాలి, ఒక ఎక్సైట్మెంట్ కావాలి. ఈ చెత్త పని చేయడం కంటే ఏదైనా బెటర్ అయినా లైఫ్లో. పేపర్ వర్క్ 2 వారాల్లో ఫినిష్ చేయాలని డెడ్ లైన్ పెట్టాడు నా బాస్. ఇప్పుడే చెప్పి వెళ్ళాడు. నాకు కోపం వచ్చింది. ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, కానీ అయిపోయిందని చెప్పేశాను. రేపు ఉదయం కల్లా నా డెస్క్ మీద ఫైల్ ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఫైల్ ఫినిష్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసి ఇంటికి బయలుదేరాను. నా లైఫ్లో ఇంకో అర్థం లేని రోజు గడిచిపోయింది. ఇంటికి వచ్చాను. టీవీ ముందు కూర్చుని ఈ జీవితాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. వెకేషన్కి వెళ్ళడం, వేరే ప్లేస్లకు వెళ్ళడం, కొత్త బైక్ కొనుక్కోవడం, ఇవన్నీ కాదు, అంతకు మించి ఏదో కావాలి. నా లైఫ్ చేంజ్ అయిపోవాలి, నా లైఫ్ రీస్టార్ట్ అవ్వాలి. అప్పుడు నాకు నా ఫ్రెండ్ ఎప్పుడో చెప్పిన విషయం గుర్తొచ్చింది. అదే డీప్ వెబ్ ఓపెన్ చేశాను. బ్రౌజింగ్ స్టార్ట్ చేశాను. చాలా సైట్లు ఓపెన్ చేస్తూ చివరికి ఒక అడ్వర్టైజ్మెంట్ మీద నా కర్సర్ ఆగింది. ఆ యాడ్లో ఇలా ఉంది: లైఫ్లో ఏదైనా ప్రాబ్లమా, ఎవరితోనైనా ప్రాబ్లమా, మా క్లీనర్స్ని హైర్ చేసుకోండి అని ఉంది. ఆ యాడ్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. యాడ్ మీద క్లిక్ చేశాను. వెబ్సైట్ ఓపెన్ అయింది. కిరాయి హంతకుల్ని హైర్ చేసుకునే సైట్ అది. నా మనసులోకి సడన్గా ఒక ఐడియా వచ్చింది. ఎక్సైట్మెంట్తో నా కళ్ళు పెద్దవయ్యాయి. నన్ను చంపమని నేనే ఒక హంతకుడిని హైర్ చేసుకుంటే అనే ఆలోచన నన్ను ఉక్కిరి చేస్తుంది. అదొక గేమ్లా అనిపించింది. ఓడిపోతే చావే. నేను ఆ సైట్ని డెప్త్గా బ్రౌజ్ చేయడం మొదలుపెట్టాను. చాలాసేపు రీసెర్చ్ చేశాక వాళ్ళ కాంటాక్ట్ ఈమెయిల్కి నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఒకరిని చంపాలి, మీ వల్ల అవుతుందా అని మెయిల్ పంపించాను. 3 గంటల్లో నాకు వాళ్ళ నుంచి రిప్లై వచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ మెయిల్లో. నేను ఆ మెయిల్కి వెంటనే రిప్లై అవ్వలేదు. చైర్లో కూర్చుని నేను చేస్తున్న పని కరెక్టా కాదా అని ఆలోచించే కొద్దీ నాలో ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఇదే నా జీవితానికి కావాలి అనిపించింది. ఒక రియల్ లైఫ్ వీడియో గేమ్లో అనిపించింది. నన్ను చంపడానికి వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు, నేను వాళ్ళని చంపడానికి కష్టపడతాను. ఎవరైతే ముందు దొరికిపోతారో వాడు చచ్చిపోతాడు, ఓడిపోతాడు. ఇది పర్ఫెక్ట్. పోలీసులు నన్ను పట్టుకున్నా వాడు నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి ఆత్మరక్షణ కోసం నేను వాడిని చంపానని చెప్పొచ్చు. తెల్లవారిపోయింది. ఆఫీస్కి బయలుదేరాను. ఇదే నేను ఆఫీస్కి వెళ్ళే లాస్ట్ డే. ప్రతి ఆఫీస్ ఎంప్లాయీకి అనే కళ ఈరోజు నేను నిజం చేసుకోబోతున్నా. నా బాస్ దగ్గరికి వెళ్ళి నేను జాబ్ మానేస్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో, గో ఫక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేశా. నా కంప్యూటర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేసా. ఆఫీస్కి గుడ్ బై చెప్పేశాను. ఇప్పటి నుండి నా 2వ జీవితం స్టార్ట్ అవుతుంది. నా ఫ్రెండ్ ద్వారా ఇల్లీగల్గా గన్స్ అమ్మే బ్రోకర్ నెంబర్ తీసుకున్నాను. వాడి దగ్గర నుండి 9mm గ్లాక్, PS-90 అసాల్ట్ రైఫిల్,
బ్యారల్ 50 క్యాలిబర్ స్నైపర్ రైఫిల్ కొన్నాను. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? రీసెర్చ్, ఇంటర్నెట్ రీసెర్చ్. స్పై గూడ్స్ అమ్మే వెబ్సైట్లోంచి కొన్ని స్పై గ్యాడ్జెట్స్ కూడా కొన్నాను. నా ఫోన్కి కనెక్ట్ చేసుకోగలిగే ఒక చిన్న పాకెట్ కెమెరా, GPS ట్రాకర్, బగ్ డిటెక్టర్, చివరిగా ఒక చిన్న వాయిస్ చేంజర్ కూడా కొన్నాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి 10 lakhs డ్రా చేసి వాటిని బిట్కాయిన్స్గా కన్వర్ట్ చేశాను. బిట్కాయిన్స్ డీప్ వెబ్లో వాడే ఇంటర్నెట్ కరెన్సీ. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ ఆ హంతకుల సైట్కి కాంటాక్ట్ అయ్యాను. నా పూర్తి వివరాలు, ఫోటో పంపించాను. వీడిని చంపడం చాలా కష్టం, వాడు అస్తమాను ట్రావెల్స్ చేస్తుంటాడు, వాడి దగ్గర గన్ కూడా ఉంది అని మెన్షన్ చేశాను. నా గురించి నేనే ఇలా చెప్పుకోవడం చాలా వింతగా అనిపించింది. ఎవరు పడితే వాళ్ళు కాదు, మీలో ద బెస్ట్ కిల్లర్ కావాలి నాకు అని మెయిల్ పంపించాను. నేను పంపిన మెయిల్కి కొద్ది నిమిషాలకే రిప్లై వచ్చింది. మాలో ఉన్న బెస్ట్ కిల్లర్ని మీరు హైర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే పని మొదలవుతుంది అనుంది. ఆ మెయిల్ చివరి లైన్ చదివాక నాకు కొంచెం భయం వేసింది. ఆ లైన్, ఒక్కసారి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాక క్యాన్సిలేషన్ ఉండదు, చంపే తీరుతాం, మీరు ఏ విధంగా దీన్ని ఆపలేరు. పర్ఫెక్ట్. నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేశాను. నాకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, రేపు మీరు ఫోటో పంపిన వ్యక్తి మా కిల్లర్ చంపేస్తాడు అని. అసలు మజా ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను చాలాసేపటి నుంచి ఈ కాఫీ షాప్లోనే కూర్చున్నాను. నేను ఎక్కువసేపు ఒక చోటే ఉండకూడదు. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను ఇంకా బ్రతికే ఉన్నా. ఏం జరిగిందో చెప్పే ముందు మీకు కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలి. మీలో చాలామంది నాకు గన్స్ అంత ఈజీగా ఎలా దొరికాయని అడిగారు. నాకు గన్స్ అంత ఈజీగా దొరకడానికి కారణం నేను కలిసిన బ్రోకర్. అతన్ని కలిసి నాకు కావాల్సినవి చెప్పి పేపర్ వర్క్ చేశాను, అంతే, నాకు గన్స్ ఇచ్చారు. రెండో విషయం, మీలో చాలామంది ఆ కిల్లర్ ముందు నువ్వు ఒక్క వారం కూడా బ్రతుకుండలేవని అన్నారు. నేను ఆల్రెడీ 4 weeks నుండి వాడితో ఆడుకుంటున్నాను. 2-3 సార్లు దొరికిపోయాను అనుకున్నాను, లక్కీగా తప్పించుకున్నాను. ఇంకొన్ని రోజుల్లో ఈ గేమ్ని క్లైమాక్స్కి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. సో ఆ సైట్ నుండి నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది, పేమెంట్ వాస్ రిసీవ్డ్ అని. నెక్స్ట్ డే నుండి వారంలోపు మీ పని పూర్తవుతుందని కూడా ఉంది. నేను బట్టలు, నాకు కావాల్సిన సామాన్లు అన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టాను. ఈ గేమ్ అయ్యేదాకా నేను మళ్ళీ ఇంటికి రాలేను, సో చాలా కేర్ఫుల్గా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. ఒక నెలకి సరిపడా బట్టలు, నాకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్, నా గన్స్, స్పై గేర్ అన్నీ ప్యాక్ చేశాను. చిన్న చిన్న ఐటమ్స్, టూత్ బ్రష్, షాంపూ కూడా ప్యాక్ చేసుకున్నాను. ప్యాకింగ్ కంప్లీట్ చేసుకుని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. వాడు ఎప్పటి నుండో తన పాత కార్ని అమ్మడానికి చూస్తున్నాడు. ఆ కార్ రిజిస్ట్రేషన్ వాడి పేరు మీద ఉంది. నా కారు ఇచ్చి ఇంకో 50,000 ఇస్తాను, నాకు ఆ పాత కారు కావాలని చెప్పాను. వాడు ఎందుకు, ఏమైంది అని అడగడం మొదలుపెట్టాడు. అవన్నీ తర్వాత చెప్తాను, నాకు అర్జెంటుగా కారు కావాలని చెప్పాను. నేను ఆ పాత కారు ఎందుకు తీసుకుంటున్నానంటే, ఆ హంతకుడు నా DMV రికార్డ్స్ చూస్తే నా కార్ మోడల్, కార్ లైసెన్స్ నెంబర్ అన్నీ తెలిసిపోతాయి, నేను ఈజీగా దొరికిపోతాను. సో నా ఫ్రెండ్ కారు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. అప్పటికే రాత్రి అయింది. కార్ తీసుకుని నేను ఇంటికి వచ్చాను. నా లగేజ్ అంతా డిక్కీలో బ్యాక్ సీట్లో పెట్టాను. హాల్లో ఉన్న కాఫీ టేబుల్ మీద ఒక గ్రీటింగ్ కార్డ్ పెట్టాను. నన్ను చంపడానికి వచ్చే కిల్లర్ని ఇంకా ఏడిపించడానికి, ఇది వాడు ఎప్పుడూ చేసే సింపుల్ పని కాదని వాడికి తెలియడానికి, దానిలో నేను నీకు దొరకను, కానీ నువ్వు నాకు దొరికిపోయావు, ఇంట్లో బాంబు పెట్టాను, పారిపో అని రాశాను. వాడికి కూడా ఇది వేట అని తెలిస్తేనే కిక్కుంటుంది. నేను దొరికిపోయే మార్గాలన్నీ ఒక్కొక్కటి మూసేస్తున్నా. అన్నీ సిద్ధమయ్యాయి, గన్స్ ఉన్నాయి, నన్ను కార్ లైసెన్స్ ప్లేట్తో ట్రేస్ చేయలేరు. మొబైల్ షాప్కి వెళ్ళి కొత్త ఫోన్, ప్రూఫ్లెస్ సిమ్ తీసుకున్నా. నా ఫోన్ ట్రేస్ చేసి GPSతో నన్ను లొకేట్ చేయలేడు. చివరిగా స్పై షాప్లో మ్యాగ్నెటిక్ GPS లొకేటర్ ఒకటి కొన్నాను. నాకు నేను జేమ్స్ బాండ్లో ఫీల్ అవుతున్నాను. వీటన్నిటి వల్ల నేను చాలా ధైర్యంగా ఫీల్ అవుతున్నాను. నేను రెడీ, ఇంకా వెనక్కి తగ్గేదే లేదు. నేను వాడో తేల్చుకుంటా. నా ఇల్లున్న ఏరియాకి వెళ్ళాను. అప్పటికే రాత్రి 11 అవుతుంది. నా ఇంటికి కొంచెం దూరంగా కారు పార్క్ చేశాను. వాడు నేను నిద్రలో ఉండగా ఈజీగా చంపేద్దామని ఊహల్లో వస్తాడు. పెద్ద ట్విస్ట్ ఇస్తున్నా వాడికి. ఎవరికి నా మీద అనుమానం రాకుండా ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టు కారు ప్యాసింజర్ విండో వైపు కూర్చున్నా. వాళ్ళు ఆ కిల్లర్ రేపు వస్తాడన్నారు. సో ఈ రాత్రి నా నిద్ర కారులోనే. నాకు తెలియకుండానే అర్ధరాత్రి దాటాక ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోయాను. లేచేసరికి మార్నింగ్ 7 అవుతుంది. బైనాకులర్స్ తీసుకుని నా ఇంటి వైపు చూశాను. ఎవరూ లేరు. అలా వెయిట్ చేస్తూ కూర్చున్నా. చాలాసేపు వెయిట్ చేశాక
నాకు ఆకలి మొదలైంది. షాప్కి వెళ్ళి కొంచెం ఫుడ్ తీసుకుని మళ్ళీ సేమ్ స్పాట్లో కార్ పార్క్ చేసి కూర్చున్నా. టైం ఈవినింగ్ 5 అవుతుంది. నాకు వాడు మార్నింగ్ టైంలో రాడని అర్థమైంది. చీకటి పడేదాకా ఇంటర్నెట్ చూస్తూ కూర్చున్నా. రాత్రి అయింది. నాకు ఇంటర్నెట్ బోర్ కొట్టేసింది. మళ్ళీ బైనాకులర్స్ తీసుకొని నా ఇంటి వైపు చూస్తూ కూర్చున్నా. రాత్రి 10 గంటలకి ఒక డార్క్ టింటెడ్ విండోస్ ఉన్న బ్లాక్ కార్ వచ్చి నా ఇంటి ముందు స్ట్రీట్లో ఆగింది. ఆ కార్ నెంబర్ ప్లేట్ వేరే స్టేట్వి. ఆ కార్ని మా ఇంటి పరిసరాల్లో కూడా ఎప్పుడు చూడలేదు. ఆ కార్ అక్కడే ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఆగుంది. తర్వాత వెళ్ళిపోయింది. నా ఇల్లు పరిశీలించడానికి రిక్కీ చేయడానికి వచ్చాడని నాకు అర్థమైంది. నాకు తెలియకుండానే ఆనందంతో ఒక పెద్ద నవ్వు నా మొహం మీదకి వచ్చింది. నా ఎనిమి వచ్చాడని నాకు అర్థమైంది. ఆ రోజు రాత్రి నేను నిద్రపోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఎగ్జైట్మెంట్లో నాకు అస్సలు నిద్ర పట్టలేదు. చాలా లేట్గా పడుకున్నా. నాకు 3:40కి మెలకు వచ్చేసింది. నిద్ర పట్టక మళ్ళీ ఇంటర్నెట్ ఓపెన్ చేసి టైంపాస్ చేస్తున్నా. సడన్గా నాకు స్ట్రీట్ లైట్ల వెలుగులో ఒక కారు నా ఇంటి వైపు రావడం కనపడింది. బైనాకులర్స్తో చూసా. అది మధ్యాహ్నం వచ్చిన కారే. నా ఇంటికి కొంచెం దూరంలో ఆగింది. 2 నిమిషాల తర్వాత కార్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. కారు నుండి ఒక మనిషి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి ఆల్మోస్ట్ నా హైట్ ఉన్నాడు, 6 feet. కానీ నాకంటే చాలా బలంగా ఉన్నాడు. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో నన్ను ఈజీగా కొట్టేయగలడు. అసలు మా ఇద్దరికి ఫైట్ జరగకుండా చూసుకోవాలి. అతను బ్లాక్ సూట్ వేసుకున్నాడు. అచ్చు సినిమాలో చూపించినట్టే ఉన్నాడు అనుకున్నా. నా మొహం మళ్ళీ ఎగ్జైట్మెంట్తో వెలిగిపోతుంది. నేను ఎప్పటి నుండో మిస్ అయిన నా లైఫ్ అనే ఫీల్ నాకు మళ్ళీ వచ్చింది. ఆ వ్యక్తి కార్ దిగి నెమ్మదిగా నా ఇంటి వైపు వెళ్ళాడు. డోర్ లాక్ని వాడి దగ్గర ఉన్న వేరే లాక్స్తో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాసేపటి తర్వాత డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాడు. వాడు లోపలికి వెళ్ళాక నేను బైనాకులర్స్తో వాడి కార్ నెంబర్, కార్ మోడల్ నోట్ చేసుకున్నా. 5 నిమిషాల తర్వాత జేబులో ఏదో పెట్టుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ అతను బయటకు వచ్చాడు. ప్రెటీ ష్యూర్ అది గన్. ఇంకో చేతిలో ఏదో పేపర్ నలిపేసి బయట పాడేసి కారుకి వెళ్ళిపోయాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకో 1 hour కార్లోనే వెయిట్ చేసి ఆ కింద పడేసిన పేపర్ చూడడానికి వెళ్ళాను. అనుకున్నట్టే అది నేను పెట్టిన గ్రీటింగ్ కార్డ్. నేను అనుకున్న దానికంటే గేమ్ చాలా బాగుంది. కారు దగ్గరికి వచ్చి నిద్రపోవడానికి ట్రై చేశా. లేచేసరికి మార్నింగ్ 8 అయింది. ఆ కిల్లర్ నెంబర్ ప్లేట్స్ గురించి కొనుక్కోవడానికి డిఎంవిలో పనిచేస్తున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాడు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడంట. సో నేను వాడు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో వాడు చాలా మందితో బిజీగా ఉన్నాడు. నేను అక్కడే కాసేపు వెయిట్ చేసి వాడు ఫ్రీ అయ్యాక వాడి దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి వాడు సర్ప్రైజ్ అయిపోయాడు. హే, ఎలా ఉన్నారా? చాలా రోజులైంది నేను చూసి. నేనేం మాట్లాడకుండా కూర్చుని లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఉన్న కాగితాన్ని వాడికి ఇచ్చాను. ఏంట్రా ఇది, నీకెందుకు? నేను వాడి వైపు చూస్తూ, నన్నేం క్వశ్చన్స్ అడక్కు, ఆ లైసెన్స్ ప్లేట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో చూసి చెప్పు. ఏమైనా సినిమా అనుకున్నావా? నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను జైల్లో పెడతారు తెలుసా? నా పాకెట్ నుంచి 10,000 రూపీస్ తీసి వాడి టేబుల్ మీద ఉన్న ఫైల్లో పెట్టాను. ప్లీజ్ రా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. నా జీవితం నీ మీద డిపెండ్ అయి ఉంది. నువ్వు నీ భార్య మనీ కోసం చాలా కష్టపడుతున్నారు కదా. ఫైల్లో 10,000 పెట్టాను. ప్లీజ్ రా. వాడు నా వైపు సీరియస్గా చూస్తూ సరే మనీ పెట్టిన ఫైల్ డెస్క్లో పెట్టుకుని ఆ లైసెన్స్ ప్లేట్ నెంబర్ కంప్యూటర్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. చైర్లోంచి లేచి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చేటప్పుడు అతని చేతిలో ప్రింటెడ్ పేపర్స్ ఉన్నాయి. నేను చేయగలిగిందంతా చేశాను. ఇదే నాకు దొరికిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. నువ్వు నాకు ఇలా ఈ లైసెన్స్ ప్లేట్ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చావని ఎవరికి చెప్పకు. నీ భార్యకు కూడా చెప్పకు. ఆ వ్యక్తి చాలా డేంజర్. నువ్వు నీ భార్య ఇందులో ఇరుక్కోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ నువ్వు డిఎంవిలో సెర్చ్ చేసిన హిస్టరీ ఎరేజ్ చేసాయి. అతను ఓకే. నేను వెళ్ళిపోతుండగా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నేను థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వచ్చేసాను. నేను నా కారులో కూర్చుని పేపర్స్ చదవడం స్టార్ట్ చేశా. మళ్ళీ నా ఫేస్లో ఒక పెద్ద నవ్వు, ఆనందం. నా కిల్లర్ కంటే నేను 2 అడుగులు ముందే ఉన్నా. నా కిల్లర్ మీద ఇప్పుడు నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఎవరితో డీల్ చేస్తున్నానో నాకు తెలిసింది. అతని పేరు అరుణ్ జేవియర్. మనం అతన్ని అరుణ్ ఎక్స్ అని పిలుచుకుందాం. అరుణ్ ఏజ్ 35, రిజిస్ట్రేషన్ కర్ణాటక అడ్రస్ అని ఉంది. ఆ బ్లాక్ కార్ క్రిస్లర్ 300. నేను మళ్ళీ నా ఇంటి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పార్క్ చేసే ప్లేస్లో కాకుండా ఈసారి ఇంకొంచెం దూరంగా పార్క్ చేసి కూర్చున్నా. అప్పుడు టైం
మధ్యాహ్నం 1 గంట అవుతుంది. 2 అయ్యాక అరుణ్ కారు నాకు ఆపోజిట్ రోడ్లో దూరంగా కనపడింది. నా ఇంటికి కొంచెం దూరంగా పార్క్ చేశాడు. నా ఇంటిని అబ్జర్వ్ చేయడానికి వచ్చాడు. నేను దగ్గరలోనే ఉన్నానని వాడికి తెలీదు. సో ఇప్పుడు నేను కూర్చున్న బార్లో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. నేను హోటల్కి వెళ్ళి రేపటికి కొత్త ప్లాన్ ఆలోచించాలి. నేను ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను. అరుణ్ నాకు దూరంగా ఇంటి దగ్గర కార్ పార్క్ చేసి నా ఇంటిని చూస్తున్నాడు. వాడు నా కోసం నా ఇంటి వైపు చూస్తుంటే నేను డైరెక్ట్గా వాడిని చూస్తున్నా. ఇంకా చాలు, అసలు ఈ కిల్లర్ ఏం చేయగలడో చూద్దాం అనిపించింది. నా ఇంటికి కొన్ని మైల్స్ దూరంగా ఒక లాడ్జ్కి వెళ్ళా. రిసెప్షన్లో ఒక ముసలివాడు ఉన్నాడు. రూమ్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను నా డెబిట్ కార్డ్తో మనీ పే చేసి అతనికి ఒక కవర్ ఇచ్చి 6 feet హైట్ సూట్ వేసుకుని ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అతనికి కవర్ ఇవ్వు. ఆ ముసలాడు ముఖం తిప్పేసుకుని తను ఇలాంటి పనులు చేయనున్నట్టు పెట్టాడు ఫేస్. నా పాకెట్లోంచి 100 రూపీస్ నోట్ తీసి టేబుల్ మీద పెట్టాను. ఆ ముసలాడు నవ్వుతూ, అలాగే తప్పకుండా ఇస్తాను సార్. నేను అక్కడ నుండి మళ్ళీ 5 మైళ్ళు ట్రావెల్ చేసి వేరే హోటల్కి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్లో మళ్ళీ నా కార్డ్తో పే చేసి రూమ్ బుక్ చేసుకున్నా. అక్కడ ఉన్న లేడీకి ఇంకో కవర్ 100 రూపీస్ నోట్ ఇచ్చాను. సూట్ వేసుకుని పొడుగ్గా ఉన్న వ్యక్తి వస్తే ఈ కవర్ ఇవ్వండి. రూమ్ కీస్ తీసుకుని అక్కడ నుండి వచ్చేసా. ఆ లాడ్జ్కి ఆపోజిట్ స్ట్రీట్లో నీట్గా ఉన్న ఇంకో లాడ్జ్ ఉంది. అక్కడ రూమ్ తీసుకుని ఈసారి క్యాష్తో బిల్ పే చేశాను. నేను ఇప్పుడు తీసుకున్న రూమ్ విండోలోంచి చూస్తే ముందున్న లాడ్జ్ క్లియర్గా కనబడుతుంది. మీకు ఆ ఎన్వలప్లో ఏముంది? 3 హోటల్స్లో రూమ్ ఎందుకు బుక్ చేశానని డౌట్స్ వచ్చాయి కదా. మీరు ఊహించినట్టే ఫస్ట్ అసలు వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్స్ మానిటర్ చేస్తున్నారో లేదో నాకు తెలియాలి. అరుణ్ ఆ 2 లాడ్జెస్లో ఉన్న ఎన్వలప్ తీసుకున్న తర్వాత వాడి ఫేస్ నేను చూడాలి. ఫస్ట్ లాడ్జ్లో ఇచ్చిన ఎన్వలప్లో ట్రై అగైన్ అని రాశాను. సెకండ్ లాడ్జ్లో ఇచ్చిన ఎన్వలప్లో నేను బెస్ట్ కిల్లర్ని అడిగితే నిన్ను పంపించారు అని రాశాను. ఇంకా ఇప్పుడు వాడి కోసం వెయిట్ చేయడమే. చాలా రోజులుగా నేను కలలు కంటున్న స్నానం ఇప్పటికి చేయడం కుదిరింది. స్పై షాప్లో కొన్న చిన్న కెమెరాని ఆపోజిట్లో ఉన్న లాడ్జ్ ఎంట్రన్స్ కనపడేలా ముందు విండోకి ఫిక్స్ చేశాను. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేశాక పార్కింగ్ లాట్లోకి బ్లాక్ కలర్ కార్ వచ్చింది. నేను కొన్న GPS ట్రాకర్ని వాడే టైం కూడా వచ్చింది. ఆ ట్రాకర్ని అరుణ్ కార్కి ఫిక్స్ చేస్తే వాడిని ట్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వారి కార్ దగ్గరికి నేను వెళ్ళలేను. నన్ను చూస్తే వాడు ఖచ్చితంగా షూట్ చేస్తాడు. ఆ విండో కర్టెన్ కొద్దిగా పక్కకి తీసి చూసా. నేనున్న లాడ్జ్ పార్కింగ్ లాట్లో కొంతమంది టీనేజర్స్ సిగరెట్ స్మోక్ చేస్తున్నారు. క్యాప్ పెట్టుకుని అరుణ్ కార్ వైపు చూడకుండా మా లాడ్జ్ పార్కింగ్ లాట్లోకి వెళ్ళాను. హే ఇక్కడ, హే చేతిలో 500 రూపీస్ నోట్ ఊపుతూ వాళ్ళని పిలిచాను. సిగరెట్లు కాలుస్తూ ఖాళీగా ఉన్న వీళ్ళు డబ్బులెక్కి ఆశపడతారని ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు ఒకరి ముఖం చూసుకుని దగ్గరికి వచ్చారు. ఏం కావాలి? నా పాకెట్స్ నుంచి GPS ట్రాకర్ బయటకు తీసి నేను చెప్పించేస్తే 500 ఇస్తాను అని చెప్పాను. అక్కడ కనబడుతున్న కార్ నుంచి ఒక వ్యక్తి ఆ లాడ్జ్లోకి వెళ్తాడు. వాడికి కనపడకుండా ఈ ట్రాకర్ వాడి కార్ కింద పెట్టాలి. అతను మమ్మల్ని చూస్తే మీ సైకిల్స్ తొక్కుంటూ వాడి కారు పక్క నుండి వెళ్ళండి. కింద పడిన ట్యాక్ చేసి ట్రాకర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు మళ్ళీ ఒకరి ముఖంలో ఒకరు చూసుకుని ఏదో గుసగుసలాడుకుని సరే అన్నారు. నేను నా 500 రూపీస్ ఆ GPS ట్రాకర్ ఆన్ చేసి వాడికి ఇచ్చాను. వాడు 500 తీసుకుంటున్నప్పుడు నేను 500 వదలకుండా పట్టుకున్నా. వాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో నా వైపు చూశాడు. మీరు నా ట్రాకర్ అక్కడ పెట్టకుండా నా 500 తీసుకుని పారిపోతే మీ ముగ్గురిని వెతికి పట్టుకుంటా. మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా చంపుతా. నేను మీ లైఫ్లోకి వచ్చేలా చేసుకోవద్దు, ఓకే? నా మాటలకి వాళ్ళ మొహంలో నవ్వు ఆగిపోయింది. సరే అన్నట్టు తల ఊపి అందరూ కంగారుగా అక్కడి నుంచి బయలుదేరారు. నేను ఇక్కడే ఉండి అంతా చూస్తుంటా, జాగ్రత్త. వాళ్ళు నెమ్మదిగా వెనక్కి తిరిగి రోడ్ క్రాస్ చేసి అరుణెక్స్ కార్ దగ్గరికి వెళ్ళారు. నేను లాడ్జ్ వెనక స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళి నేను పెట్టిన సీసీ కెమెరా చూస్తున్నా. అరుణ్ అప్పుడే కార్ దిగి లోపలికి వెళ్తున్నాడు. వాడు అలా వెళ్ళిన వెంటనే ఆ టీనేజర్స్ ఫ్రేమ్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆ కార్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒకడు కింద పడ్డాడు. చేయి చాచి కార్ కింద ట్రాకర్ పెట్టేశాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే అరుణెక్స్ లాడ్జ్ నుంచి బయటకు వచ్చాడు. ఎన్వలప్ ఓపెన్ చేసి చదివి కోపంగా పేపర్ కలిపి కింద పాడేసి వెళ్ళిపోయాడు. కార్ దగ్గరికి వెళ్తూ ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడాడు. కార్కి వెళ్ళిపోయాడు. నా ఫీలింగ్స్ ఏంటో మీరు ఊహించగలరు. నా గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నవ్వు నా మొహం వదిలిపోవట్లేదు. ఈ గేమ్లో నేను నెగ్గుతున్నానన్న ఆనందం. నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్రాకర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను. చిన్న రెడ్ డాట్ స్లోగా లాడ్జ్ నుంచి నెమ్మదిగా దూరంగా మూవ్ అవుతుంది. గంట వెయిట్ చేశా. అరుణెక్స్ లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. కార్ తీసుకుని ట్రాకర్ లొకేట్ చేసిన పొజిషన్కి బయలుదేరాను. వాటి లొకేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలోనే కార్ పార్క్ చేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నా.
ఆ ట్రాకర్ ఒక రెస్టారెంట్ పార్కింగ్ లాట్లో ఆగింది. కానీ ఆ ప్లేస్లో వాడి కార్ ఏం లేదు. నేను పార్కింగ్ లాట్లోకి వెళ్లకుండా రెస్టారెంట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ డోర్కి నేను పెట్టిన ఎన్వలప్ ఉంది. నేను అది తీసుకుని ఓపెన్ చేశాను. దొరికేసావు. షిట్, నా మొహం మీద నవ్వు ఆగిపోయింది. గాడ్, సడన్గా నా ముందున్న పిల్లర్ మీద చిన్న హోల్ పడింది. షిట్, నేను కిందకి వంగుని ఆ పిల్లర్ వెనక్కి వచ్చాను. పిల్లర్ వెనుకున్న ఇటుక గోడ మీద ఇంకో హోల్ పడింది. ఫక్, నన్ను కాలుస్తున్నాడు కానీ బుల్లెట్ ఫైర్ అయిన సౌండ్ వినపడట్లేదు. షిట్, సైలెన్సర్. షిట్ షిట్ షిట్, నేను కంప్లీట్గా వాడు ట్రాప్లో పడిపోయా. ఏం చేయాలి ఇప్పుడు? నా 9mm గన్ బయటకు తీసి పిల్లర్ సైడ్ నుంచి తొంగి చూశాను. వాడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు. పారిపోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. పిల్లర్ దగ్గర నుంచి రెస్టారెంట్ లోపలికి పరిగెత్తాను. కిచెన్ లోపలికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరూ నా మీద అరుస్తుండగా బ్యాక్ డోర్ నుండి బయటకు వచ్చేసాను. ఎడ్రినాలిన్తో నా బాడీ అంతా నిండిపోయింది. నా బ్యాడ్ లక్, ఆ స్ట్రీట్లో జనాలు కూడా ఎవరు లేరు. మళ్ళీ ఆ బుల్లెట్ సౌండ్. నా షర్ట్ సైడ్ నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. ఆల్మోస్ట్ స్ట్రీట్ దాటేశాను. బ్లూ కలర్ డస్ట్బిన్ ఉంది, దాని పక్కన దాక్కున్నాను. డస్ట్బిన్ వెనక నుండి నా గన్ బ్యాక్ పెట్టి 2 రౌండ్స్ కాల్చాను. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళంతా తెలిసిపోయి ఉంటుంది. వాడి దగ్గర సైలెన్స్ ఉంది కాబట్టి వాడికి ప్రాబ్లం లేదు. పోలీసులు వచ్చేలోపు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. నేను అక్కడ నుండి పరిగెత్తుకుంటూ స్ట్రీట్ కార్నర్ నుండి లెఫ్ట్కి తిరిగాను. నాకు ఇంకో బుల్లెట్ శబ్దం వినపడింది. ఆ వాల్ కార్నర్ విరిగిపోయింది. ఓ మై గాడ్, చచ్చే రోజు ఇది కాదు. వాడికి దొరకకూడదు. ఓపికంతా తెచ్చుకుని నాకు వీలైనంత ఫాస్ట్గా కార్ దగ్గరికి పరిగెత్తుతున్నా. కార్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్కి వచ్చేసా. వెనక్కి చూశాను. అరుణ్ ఆ కార్నర్ దగ్గర నుండి పరిగెడుతున్నాడు. వాడు నన్ను చూడలేదు. 2 minutes డ్రైవ్ చేశానో లేదో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. చాలా కార్స్ ఉన్నాయి కానీ నాకు ఇంకా అరుణ్ కనపడుతున్నాడు. నన్నే వెతుకుతున్నాడు. లక్కీగా వాడు నా కార్ చూడడానికి ముందే నేను మెయిన్ రోడ్కి వచ్చేసాను. వాడు నా డైరెక్షన్లో పరిగెడుతూ అన్ని కార్లు చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు స్ట్రీట్ లైట్కి అవతల ఎగ్జాక్ట్లీ నాకు స్ట్రైట్ లైన్లో ఉన్నాడు. వాడికి నాకు మధ్య 2 కార్లు ఉన్నాయి. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్ పడు, గ్రీన్ లైట్. ఈ సిచ్యువేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నా చావు నాకు 20 అడుగుల దూరంలో ఉంది. వాడు కానీ కొంచెం హార్డ్గా నా టింటెడ్ విండోస్లో చూస్తే అంతే. వాడలా 2 అడుగులు వేసి ఎవరికో ఫోన్ చేశాడు. గ్రీన్ లైట్. నేను అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. వాడి నుండి కొంచెం సేఫ్ డిస్టెన్స్కి వచ్చాక నాకు నవ్వు మొదలైంది. నేను నా చావుకి చాలా దగ్గరికి వెళ్ళి వచ్చేసా. వావ్, ఈ ఫీలింగ్ నాకు కావాల్సింది ఇదే. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో అని అప్పుడే ఆలోచిస్తున్నా. కానీ నెక్స్ట్ టైం గేమ్ ఆడేది నేను. నా లాడ్జ్కి వచ్చేసాను. మంచం మీద రిలాక్స్గా పడుకుని అసలు ఇప్పుడు ఏం జరిగిందో ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి? నేను ఒక స్టూపిడ్లా వాడి ట్రాప్లో పడిపోయాను. అసలు వాడికి నేను ట్రాకర్ పెట్టినట్టు ఎలా తెలిసిపోయింది? టీనేజర్స్ ట్రాకర్ పెడుతున్నప్పుడు చూసుంటాడు. ఆర్ నాలాగే వాడి దగ్గర కూడా బగ్ డిటెక్టర్ ఉందేమో. ఇప్పుడు ఆ కిల్లర్ గురించి నా దగ్గర వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు నా అకౌంట్స్ అన్నీ ట్రాక్ చేస్తున్నారు. ఈ అరుణ్ గడ్ దగ్గర ఏమో సైలెన్సర్ ఉంది. ఇప్పుడు పబ్లిక్లో నన్ను చంపడానికి కూడా వెనకాడట్లేదు. అండ్ అరుణ్ ఎక్స్ మనం అనుకున్నంత వేస్ట్ గాడు కాదు. నేను లక్కీగా తప్పించుకున్నా. నా బాడీలో ఎడ్రినలిన్ నెమ్మదిగా తగ్గుతుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాను. 15 నిమిషాల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎస్, అన్నోన్ నెంబర్. హలో. హలో, ఏంటి అంత తొందరగా వెళ్ళిపోయావు? ఎవరు? ఫోన్ చేసింది ఎవరో నాకు తెలుసు, అయినా అడిగాను. నిన్నెవరైతే ఏంటి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓ అరుణ్, నువ్వా? జాగ్రత్తగా. నీకెలా తెలుసు? నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుకో. దట్స్ రూడ్. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, నువ్వు. బికాస్ ఇప్పుడు నా టర్న్. కొద్దిసేపు సైలెన్స్. అరుణ్ కార్లో ఉన్నాడు అనుకుంటా. నీ చావు నా చేతుల్లోనే అని ఫోన్ కట్ చేసేసాడు. ముందు నేను ఈ హోటల్ నుండి వెళ్ళిపోవాలి. వాడి నెంబర్ రాసుకున్నా. నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని అక్కడ నుండి నా కార్ దగ్గరికి వచ్చాను.
నా మనసులో ఆలోచిస్తున్న విషయం ఒక్కటే, ఈ కొత్త ఫోన్ నెంబర్ వాడికి ఎలా దొరికింది. కార్ డ్రైవ్ చేస్తూ నా ఫోన్ని విండోలోంచి బయటకు విసిరేశాను. నేను వచ్చేస్తుండగా నా లాడ్జ్ ముందు ఏదో కారు వచ్చి ఆగింది. ఎనీవేస్, నా ప్లాన్స్ మార్చాలి. నేను కూర్చున్న బార్ జనాలతో నిండిపోయింది. కానీ ఇక్కడే చాలాసేపు నుంచి ఉన్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. నా హోటల్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు అరుణ్ కార్ మా హోటల్ ముందు ఆగడం కనబడింది. నేను ఒక్క 2 నిమిషాలు లేట్గా బయలుదేరిన బట్టలు సర్దుకుంటూనో కార్లో థింగ్స్ ప్యాక్ చేసుకుంటూనో వాడికి దొరికిపోదును. నేనేమన్నా పిచ్చోన్నా వాడు నాకు ఫోన్ చేశాక కూడా అక్కడే ఉండడానికి, ఆర్ వాడికి కూడా ఈ గేమ్ బాగా నచ్చింది అనుకుంటా. ఆఫ్టర్ ఆల్ కిల్లర్స్ చంపడం ఎంజాయ్ చేయకపోతే ఈ పనిలోకి రారు కదా. ఈ గేమ్లో నాకెంత కిక్కుందో వాడికి కూడా అంతే కిక్కుంది. వాడికి కూడా ఎప్పుడు క్లయింట్ ఇంటికి వెళ్ళి సైలెన్సర్ పెట్టి షూట్ చేసేసి వచ్చేయడం చాలా బోర్ కొట్టుంటుంది. ఎనీవేస్, నేను నా నెక్స్ట్ హోటల్కి వచ్చేసాను. బాత్ చేసి నిద్రపోయాను. కొద్దిలో నా చావు నుంచి తప్పించుకున్నా కదా, బాగా నిద్ర పట్టేసింది. అరుణ్ చివరిగా అన్న మాటలు గుర్తొచ్చి నిద్రలేచాను. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నాకు అర్థమైంది. దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి ఒక కొత్త ఫోన్, మ్యాగీ ప్యాకెట్స్ కొన్నా. నా బ్రోకర్కి ఫోన్ చేసి నా గన్స్కి సైలెన్సర్స్ కావాలని చెప్పాను. నాకు ఇంకా అర్థం కాని విషయం, అరుణ్కి నా న్యూ నెంబర్ ఎలా దొరికింది అని. మాల్లో లైన్లో వెయిట్ చేస్తున్నా. నేను తీసుకున్న ఫోన్ని చూడగానే నాకు సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయింది. నేను ఫస్ట్ ఫోన్ కొన్నప్పుడు కార్డ్తో పే చేశాను. వాళ్ళు నా కార్డ్స్ ట్రాక్ చేస్తున్నారు కదా. నా మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. ఎంత స్లోగా అర్థమైంది నాకు. క్యాష్తో అన్నిటికీ పే చేసేసి నా బ్రోకర్కి అడ్రస్ చెప్పి సైలెన్సర్స్ తీసుకురమ్మని చెప్పాను. ఇంటికి వచ్చిన వెంటనే నేను చేసిన మొదటి పని, షాప్లో ఫోన్ కొంటే IMEI నెంబర్ తెలుసుకోవచ్చా అని. తెలుసుకోవచ్చు. కొంచెం కష్టం ప్రాసెస్, కానీ తెలుసుకోవచ్చు. నేను కార్డ్తో ఎక్కడ పే చేశానో ఆ షాప్ బిల్లింగ్ కంప్యూటర్ని హ్యాక్ చేసి నేను కొన్న ఫోన్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు. ఫాక్, నా వైపు నుండి ఇంకో మిస్టేక్. ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే వాడి చేతుల్లో నా చావు ఖాయం. నా బ్రోకర్ కాల్ చేశాడు సైలెన్సర్స్ తెచ్చానని. అవి తీసుకున్నాక మిగతా టైం అంతా అవి టెస్ట్ చేయడానికి, మ్యాగీ వండుకోవడానికే సరిపోయింది. టీవీలో చూపించినట్టు ఈ మ్యాగీ ఒక్కసారి కూడా 2 minutesలో రెడీ అవుతాం. ఇప్పుడు నా దగ్గర 2 సైలెన్సర్లు ఉన్నాయి. ఒకటి 9mm, ఇంకొకటి నా P90 గన్కి. ఇదంతా అయ్యేసరికి రాత్రి అయింది. అసలు అరుణ్ నేను కార్డ్ యూసేజ్ చేయకపోతే నన్ను ఎలా పట్టుకోగలడో తెలుసుకోవాలనిపించింది. సో నేనేం యూజ్ చేయకుండా జస్ట్ వేస్ట్ చేస్తున్నా. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 1 వారం గడిచింది, 3 లాడ్జ్లు మారాను. వాడు నన్ను ఫోన్ అండ్ కార్డ్ బట్టే ట్రాక్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. నాకు వాడి మీద ఇంకో అనుమానం కూడా ఉంది. వాడు నన్ను కావాలని ఇలా అటాక్ చేయకుండా నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడేమో అని. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నోసార్లు భయంతో వెనక్కి తిరిగి చూడడంతో ఇంకో వారం గడిచింది. నా దగ్గరున్న మనీ అంతా అయిపోయింది. బ్యాంక్ ఆర్ ATMకి వెళ్ళాలి. కానీ నేను కార్డ్ పెట్టగానే వాళ్ళకి తెలిసిపోతుంది, నా లొకేషన్ కూడా తెలిసిపోతుంది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఈ సిచ్యువేషన్ని నాకు ఫేవర్గా మార్చుకోవచ్చు అనిపించింది. నా డార్లింగ్ అరుణ్కి ఇంకో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసే టైం వచ్చింది. నన్ను స్ట్రీట్స్లో పిచ్చోల్లో పరిగెట్టించిన అరుణ్కి ఫేవర్ రిటర్న్ చేస్తాను. బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ నుండి 30 minutes ట్రావెల్ చేశా. ఒక సూపర్ ఏరియా కనిపించింది. రోడ్డుకి రైట్ సైడ్లో ATMకి ఆపోజిట్లో పెద్ద పెద్ద చెట్లతో అడవిలా ఉంది ఆ ప్రాంతం. ఆ ఏరియా అంతా చూస్తున్నప్పుడు ATMకి 2 షాపుల తర్వాత కార్నర్లో ఉన్న షాప్ బయట స్ప్లెండర్ బైక్కి ఫర్ సేల్ బోర్డ్ తగిలిచ్చింది. నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఒక మధ్యతరగతి వ్యక్తి డోర్ ఓపెన్ చేశాడు. ఆయన 10 ఏళ్ల కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని వెనక నుండి తొంగు చూస్తుంది. ఎవరు కావాలి సార్? బయట బైక్ మీద సేల్ బోర్డు ఉంది. 10,000 సార్. ఓకే, నేను తీసుకుంటాను. సిటీకి వెళ్ళి అమ్ముకోకుండా ఇక్కడే ఉంచేశారు ఎందుకని? ఆయన ఏం మాట్లాడలేదు. లోపలికి రమ్మన్నాడు. ఇద్దరం క్యాజువల్గా మాట్లాడుకున్నాం. నాకు ఈ మధ్య ఇంకో కూతురు పుట్టింది. ఇది నా 2nd బైక్. అనవసరంగా పడుద్దని అమ్మేస్తున్నా అంతే. నేను అతని వైపు చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. నాకు కూడా అలా నన్ను ఎంతగానో ప్రేమించే ఒక కూతురుంటే నేను ఇప్పుడు చేస్తున్న పిచ్చి పని చేసేవాడిని కాదేమో అని. సార్ సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను ఆ బైక్ తీసుకుంటాను. ఇప్పుడు ATMకి వెళ్ళి మనీ తీసుకొస్తాను. సరే, నేను బయట వెయిట్ చేస్తుంటాను. ATM దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కార్డ్ స్లాట్లో పెడుతున్నా.
ఒక ఆలోచన వచ్చింది. నేను కార్డ్ లోపలికి పెట్టిన వెంటనే నా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అరుణ్ వచ్చేస్తాడు. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అరుణ్ని ఫేస్ చేయడానికి. ఏటీఎం మెషిన్లో నా కార్డు పెట్టి కార్డు తీసా. టిక్ టాక్ టిక్ టాక్. నా మైండ్లో టైమర్ స్టార్ట్ అయిపోయింది. క్యాష్ తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. క్యాష్ అతనికి ఇచ్చి ఒకసారి బండి డ్రైవ్ చేసి చూసుకుంటానన్నాను. అంత బాగుంది. అతని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. నా కారు తీసుకుని దగ్గరలో ఉన్న పార్కింగ్లో పార్క్ చేసి బైక్ తీసుకెళ్తా అని చెప్పాను. ఈరోజు నా ఎస్కేప్ పాడ్ ఈ బైకే. నా కార్ దూరంగా పార్క్ చేసిన వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడే మనీ తీసుకున్న ఆల్రెడీ అరుణ్ బయలుదేరి ఉంటాడు. నాకు బైక్ అమ్మనే వ్యక్తి అనవసరంగా మా ఇద్దరి మధ్యలో ఇరుక్కున్నాడు అనిపించింది. అరుణ్ గురించి నాకు తెలుసు. నా వివరాల కోసం వాడు వాళ్ళని చంపడానికి కూడా వెనకాడ్డు. బైక్ని అక్కడ నుండి తీసుకుని నా కారు పక్కనే పార్క్ చేశాను. గన్స్, సైలెన్సర్స్ నా బ్యాగ్లో పెట్టుకున్నా. బ్యాంక్ నుండి స్ట్రైట్గా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అడవిలోకి వెళ్ళాను. నా సైలెన్సర్స్ ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేయడానికి 2 రౌండ్లు ఫైర్ చేశాను. పర్ఫెక్ట్. చాలా తక్కువ సౌండ్ వస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేను నా బైక్ని ఒక పెద్ద రాయి వెనక పార్క్ చేశాను. ఒక 20 feet ఉంది రాక్. రాత్రి అయ్యాక చీకట్లో కనబడకుండా బ్లాక్ షర్ట్ వేసుకుని బ్లాక్ మాస్క్ పెట్టుకున్నా. నా స్నైపర్ రైఫిల్తో ఆ రాయి మీద పడుకుని వెయిట్ చేస్తున్నా. నా స్నైపర్ రైఫిల్ స్కోప్ క్యాప్ తీసి స్కోప్ నుండి చూస్తున్నాను. డిమ్గా లైట్లు ఉన్న ఏటీఎం నాకు కనిపిస్తుంది. ఒకే ఒక్క స్ట్రీట్ లైట్ ఉన్న పార్కింగ్ లాట్ కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా వెయిట్ చేయడం. ఇప్పటికీ నేను మనీ తీసి ఆల్మోస్ట్ 2 గంటలు అవుతుంది. వాడు ఇంకా రాలేదు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు. అరుణ్ మాత్రం ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 11 అయ్యాక అరుణ్ గడి బ్లాక్ కలర్ కార్ వచ్చింది. ఏటీఎం ముందు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఆగాడు. నేను వెంటనే నోటీస్ చేసిన విషయం, ఆ కార్కి నెంబర్ ప్లేట్స్ లేవు. నాకు అది చాలా ఆడ్గా అనిపించింది. కార్ నుండి దిగి నడుస్తున్నాడు. చేతిలో వైర్స్తో ఏదో ఉంది. లోపలికి వెళ్ళి ఆ వైర్స్తో ఉన్నదాన్ని ఏటీఎం స్లాట్కి పెట్టి వెనక్కి తిరిగి చూశాడు. పర్ఫెక్ట్. నాకు అనుకున్న సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి బుల్లెట్ తగిలిన దెబ్బకి అరుణ్ ఏటీఎంఏ పడ్డాడు. గన్ తీసి కింద కూర్చున్నాడు. అసలు వాడు ఇంకా ఎలా కదులుతున్నాడు? నేను వాడి వీప్ మీద కాల్చాను. అరుణ్ ఏటీఎం నుండి బయటికి పరిగెట్టి కార్ వెనక దాక్కున్నాడు. నేను వాడి కార్ టైర్ని గురిపెట్టాను. బ్యాక్ రైట్ టైర్ కాల్చేశాను. బ్యాక్ లెఫ్ట్ టైర్ కాల్చేశాను. ఇప్పటికీ వాడికి నేను ఏ డైరెక్షన్ నుంచి షూట్ చేస్తున్నానో అర్థమై ఉంటుంది. వాడు నేనున్న వైపు గన్ ఏం చేసి 2 రౌండ్లు కాల్చాడు. చీకట్లో నేను ఎక్కడున్నానో వాడికి కనబట్టలేదు. నా మొహం ఆనందంతో వెలిగిపోతుంది. నా మొహంలో ఆ నవ్వు. ఇట్ వాజ్ గ్రేట్. ఇప్పుడు వాడికి అర్థమై ఉంటుంది ట్రాప్ అయిపోతే ఎలా ఉంటుందో. కానీ ఈసారి వాడికి ఎస్కేప్ అవడానికి వెహికల్ కూడా లేదు. ఓ, మీకు చెప్పడం మర్చిపోయాను. అరుణ్ కారు దిగినప్పుడు అతను ఒక మాస్క్ పెట్టుకున్నాడు. వాడి బాడీ సూట్ చూసి అది అరుణ్ అని నాకు అర్థమైంది. టైర్స్ కాల్చాను కదా, ఎక్కడికి వెళ్ళడానికి లేక కారు వెనకాలే కూర్చున్నాడు. అరుణ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లోకి వెళ్ళాడు. వాడు ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ కార్ టైర్స్ పోయాయని వాడికి తెలుసు. కార్ రివర్స్ చేశాడు. రోడ్కి కార్ రిమ్ తగిలి పెద్ద శబ్దం అవుతుంది. సడన్ బ్రేక్ వేశాడు. కార్ ఒక టర్న్ తిరిగి కార్ హెడ్ లైట్స్ నేనున్న డైరెక్షన్ వైపు తిరిగాను. హెడ్ లైట్స్ ఆన్ చేసి కార్ నేనున్న వైపు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్ క్రాస్ చేశాడు. తక్కువగా పెరిగిన మొక్కల మీదుగా నా వైపు వచ్చేస్తున్నాడు. నేను భయంతో 2 రౌండ్లు అతని విండ్షీల్డ్ మీద కాల్చాను. లాభం లేదు. అతని విండ్షీల్డ్ బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా. ఆ చీకట్లోంచి డ్రైవ్ చేసుకుంటూ నా డైరెక్షన్లోనే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. నాకు 100 యార్డుల దూరంలో ఉన్నాడు. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ అయింది. నేనున్న రాయి వైపు కారు దూసుకొస్తుంది. డోర్ నుండి అరుణ్ దూకేశాడు. నేను మళ్ళీ షూట్ చేశాను. షిట్, మిస్ అయింది. షూట్ చేసిన వెంటనే రాయి మీద నుంచి డైరెక్ట్గా బైక్ మీదకి దూకేశాను. 2-3 సెకండ్ల తర్వాత నాకు పెద్ద ఎక్స్ప్లోషన్ వినపడింది. ఒక పెద్ద వెలుగు. చీకటిగా ఉన్న అడవంతా ఒక్కసారి వెలుగుతో నిండిపోయింది. నా స్నైపర్ రైఫిల్ భుజానికి తగిలించుకుని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాను. నేను ఆ పెద్ద రాయిని క్రాస్ చేసిన వెంటనే అరుణ్ గడి కారు తగలపడడం కనబడుతుంది. నా 9mm గన్ తీసుకుని అతను ఎక్కడున్నాడో వెతకడం స్టార్ట్ చేశా. పారిపోయాడు.
వాడి చేతిలో ఉన్న వైర్స్ గుర్తొచ్చాయి. ఏటీఎం దగ్గరికి వెళ్ళాను. ఆ వైర్స్తో ఉన్న డివైస్ ఇంకా స్లాట్ నుండి తీయలేదు. దాన్ని తీసుకుని నా కారు దగ్గరికి అరుణ్ వెతుక్కుంటూ బయలుదేరాను. లేడు, ఎక్కడా లేడు, ఎక్కడ కనబడట్లేదు. నా ముఖానికి ఉన్న మాస్క్ తీసి కారులో పడేశాను. వాడిని చంపలేకపోయినందుకు నాకు చాలా కోపంగా ఉంది. ఇలాంటి ఛాన్స్ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో. కారు ఎక్కుతుండగా నాకు పోలీస్ సైరన్స్ వినపడ్డాయి. నా బైక్ని నేను అక్కడ అలా వదిలేయకూడదు. దగ్గరలో గుబురుగా ఉన్న పొదల దగ్గరికి బైక్ తీసుకెళ్ళాను. వెట్ వైప్స్తో నా హ్యాండిల్ బార్, ట్యాంక్ అన్నీ తుడిచేశాను నా ఫింగర్ ప్రింట్స్ పోవడానికి. బైక్ని ఆ పొదల్లో దాచేశాను. నేను పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళేసరికి సైరన్లు ఇంకా దగ్గరగా వినపడుతున్నాయి. యాక్సిలరేటర్ మీద కాలు తీయకుండా అక్కడ నుండి ఫాస్ట్గా వచ్చేసా. అక్కడ జరిగిన దానికి నాకు పోలీసులకు లింక్ దొరకకూడదు. హాఫ్ అన్ అవర్ తర్వాత నా హోటల్కి వచ్చేసాను. చాలా అలసిపోయాను. దొరికిన ఛాన్స్ పోయినందుకు నాకు చాలా కోపంగా ఉంది. ఏటీఎంలో నుండి తీసుకొచ్చిన డివైస్ని పాకెట్లోంచి బయటకు తీసి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంటర్నెట్లో నాకు అసలు ఏం కనిపించలేదు, కానీ డీప్ వెబ్లో నాకు అలాంటి డివైస్లు కనపడ్డాయి. అవి ఏటీఎంని హ్యాక్ చేసి మనీ డ్రా చేసుకునే డివైస్లు. అరుణ్ దీంతో ఏం చేస్తున్నాడో తెలియాలి. దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి నా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా. కోపంతో నా కళ్ళు ఎర్రబడ్డాయి. నా బ్యాంక్ నుండి కొన్ని లక్షలు మిస్ అయ్యాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ 1000 రూపీస్ నోట్సే. ప్రతిరోజు డ్రా చేశారు. వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ నుండి నెమ్మదిగా మనీ అంతా డ్రా చేసేస్తున్నారు. కంప్లీట్గా నా అకౌంట్లో ఉన్న మనీ క్లియర్ చేసేస్తే నేను స్లో అయిపోతానని వాళ్ళ ప్లాన్. వాట్ ఏ ప్లాన్. నువ్వు ఈ గేమ్ని న్యాయంగా ఆడట్లేదు అరుణ్. నాకు అనవసరంగా కోపం తెప్పించావు. ఇక నుండి నేను కూడా ఈ గేమ్ న్యాయంగా ఆడను. నేను నా హోటల్కి వెళ్ళి నిద్రపోయాను. లేచేసరికి మార్నింగ్ 10 అయింది. చాలా రోజుల తర్వాత బాగా పడుకున్నా అనిపించింది. లేచి కూర్చుని ఆలోచిస్తున్నా. టెక్నికల్లీ ఇప్పుడు అరుణ్ గారి టర్న్. నిన్న నేను ఇచ్చిన సర్ప్రైజ్కి వాడి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. వాడి కారు కూడా పేల్చేశా. సో పోలీసుల నుండి తప్పించుకోవడానికి వాడు చాలా కష్టపడి నడుచుకుంటూ ఆ అడవంతా క్రాస్ చేసి ఉంటాడు. ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి ఉంటాడు. వాడి కారులో బాంబ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏ వెహికల్లో వస్తాడో నాకు తెలియదు. కష్టమే. నా బెడ్ చివర కూర్చుని ఆలోచిస్తున్నా. సడన్గా డోర్ ఎవరో నాక్ చేస్తున్నారు. నా బాడీలో అడ్రినలిన్ నిండిపోయింది. కీ పెట్టి డోర్ హ్యాండిల్ తిప్పుతున్న శబ్దం. నా గన్ తీసుకుని ఒక బుల్లెట్ లోడ్ చేశాను. నా బెడ్ పక్కన దాక్కున్నా. డోర్ ఓపెన్ అయింది. డోర్ కొన్న చైన్ వల్ల కొంచెమే ఓపెన్ అయింది. పొట్టిగా ఉన్న ఒక మహిళ క్లీనింగ్ సార్ అంది. నా గన్ వెనక దాచి ఇప్పుడొద్దు తర్వాత. ఆమె డోర్ క్లోజ్ చేసి కారిడోర్ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చాలా రిలీఫ్గా ఉంది. స్టూపిడ్ ఓల్డ్ లేడీ. షూట్ చేసేద్దును. లోపలికి వచ్చే ముందు క్లీనింగ్ నరవాలి కదా. డోర్ తీసుకుని వచ్చేసింది. నా బెడ్ మీదకి వాలి చేతులు తల కింద పెట్టుకున్నాను. ఎప్పుడూ కష్టపెట్టినందుగా నా బాడీని కష్టపెడుతున్నాను. లేచి స్నానం చేసి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ రోజు హోటల్ చేంజ్ చేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నా. ఇంకా 3 రోజుల పాటు కార్డ్ యూజ్ చేయకుండా తినడం పడుకోవడంతో ఆ రోజు జరిగిన పెద్ద అడ్వెంచర్ నుంచి నెమ్మదిగా తేరుకుంటున్నాను. 4వ రోజు ఈ గేమ్ని ఎండ్ చేయాలని నాకు అనిపించింది. నా రూమ్ అంతా తిరుగుతూ ఆలోచిస్తున్నా. ఒక్క మంచి ఐడియా కూడా రావట్లేదు. కాసేపు బయటికి వెళ్ళి వస్తాను. ఈ హోటల్ దగ్గరలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. అంతా పోలీసులు జనాలతో నిండిపోయింది. అరుణ్ ఇలాంటి ప్లేస్లో నన్ను అటాక్ చేయడం అనుకుంటా. నేను నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక చిన్న ఫౌంటైన్ కనిపించింది. చాలా అందంగా ఉంది. అన్నీ మర్చిపోయి దాన్ని చూస్తూ ఉండిపోయాను. ఫౌంటైన్ వెనకాల కొంచెం దూరంలో జనాల్లో కలిసిపోయి నడుస్తున్న అరుణ్ని చూసి నేను షాక్ అయిపోయాను. క్రౌడ్లో కలిసిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నాకెందుకో భయం మొదలైంది. ఈ సిటీలో ఇన్ని ప్లేసులు ఉంటే వీడెక్కడే ఉండాలా? నన్ను వాడు చూడలేదు. నా క్యాబ్ని ఇంకొంచెం కిందకి దించుకుని వాడిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. చాలా దూరం నుంచే ఫాలో అవుతున్నా. కనపడ్డానో
అంతే. కాసేపటికి ఎరియా హోటల్లో వెళ్ళాడు. నేను ఆ హోటల్ బయట ఒక నిమిషం వెయిట్ చేసి లోపలికి వెళ్ళాను. వాడు అప్పుడే లిఫ్ట్ వైపు నడుస్తున్నాడు. అరుణ్ ఎక్కడ ఉంటాడో నాకు తెలిసిపోయింది. అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గేమ్ మొదలు పెట్టినప్పటి నుంచి లక్ నన్ను వదలట్లేదు. నేను రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్రెండ్ తప్పిపోయామని, నా రూమ్ నెంబర్ ఏంటో నాకు తెలియదని ఒక సొల్లు స్టోరీ చెప్పి రూమ్ నెంబర్ కావాలని చెప్పాను. తను నా ఫ్రెండ్ పేరు అడిగింది, అరుణ్ జేవియర్. తను కంప్యూటర్లో ఏదో టైప్ చేసి రూమ్ నెంబర్ చెప్పింది. నేను చాలా లక్కీ. నేను ఆలోచించే కొద్దీ నాకు అర్థమవుతుంది, నేనే ఒక కిల్లర్ని అయితే ఎప్పుడూ క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లోనే ఉంటాను. తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ రిసెప్షనిస్ట్కి థ్యాంక్స్ చెప్పి నేను నా హోటల్కి వచ్చేసాను. నేను ఎప్పుడూ యూజ్ చేసే ఎన్వలప్ తీసి దానిలో ఆ ఏటీఎం హ్యాకింగ్ డివైస్ పెట్టాను. 2 రోజుల తర్వాత నంది హిల్స్ నెంబర్ 8లో వాటర్ ట్యాంకర్ నుండి స్ట్రైట్గా రా, మట్టి రోడ్ మొదలయ్యాక లెఫ్ట్ తీసుకో, అక్కడ నా కార్ పార్క్ చేసి ఉంటుంది. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కవర్ మీద రూమ్ నెంబర్, నేమ్ రాసి వాడి హోటల్కి వెళ్ళా. సైలెంట్గా వాడి ఫ్లోర్కి వెళ్ళి డోర్ మీద సౌండ్ చేయకుండా ఎన్వలప్ బతికించాను. చాలా కష్టపడ్డా. పని వాళ్ళు ఎవరు ఆ కవర్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ గేమ్ ఎండ్ చేసే ఫైనల్ ఛాన్స్ ఇదే నాకు. ఆ హోటల్ నుంచి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసా. రూమ్కి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా స్నైపర్ రైఫిల్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. రేపు నన్ను గెలిపించే ఆయుధం ఇదే, నా చివరి ఛాన్స్. లాస్ట్ టైం లాగా ఈ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకోకూడదు. నా మొహం మీద పెద్ద నవ్వుతో నా గన్స్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నా. ఆల్ రైట్ గాయ్స్, ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో ఈ గేమ్ అయిపోతుంది. హోటల్ రూమ్లో కూర్చుని నా దగ్గర ఉన్న గన్స్ని క్లీన్ చేశాను. తర్వాత బిగ్ బజార్కి వెళ్ళా. కొన్ని అవుట్డోర్ వస్తువుల కోసం, వాటితో పాటు ఇంటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తీసుకున్నాను. ఒకవేళ నేను హోటల్లో ఉండలేకపోతే బయట ఉండడానికి వీలుగా 5 గ్యాలన్ల ప్రోపేన్, 10 గ్యాలన్ల గ్యాసోలిన్ కంటైనర్స్ని 2 పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్స్లో నింపాను. ఒక ఫుల్ బాటిల్ బ్లెండర్ స్ప్రైట్ విస్కీ, ఇంకా కొన్ని వస్తువులు కూడా నాతో పాటు ఉంచుకున్నాను. ఒకవేళ అతని కోసం వెయిట్ చేయవలసి వస్తే టైం పాస్ అవ్వడానికి. అరుణ్ ఏ పని చేసినా ఒక ప్లాన్తో చేస్తాడు. ఒకవేళ వాడు నన్ను ట్రాప్ చేయాలనుకున్నా వాడికి అంత టైం లేదు. అందుకే నేను ముందుగానే వాడి కోసం వెయిట్ చేయాలనుకుంటున్నాను. నేను నా కార్లో పెట్రోల్ కోసం బంక్ దగ్గర ఆగాను. అది అవగానే నేను స్పాట్కి బయలుదేరా. నేను అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 11 అయింది. నేను అరుణ్కి 2 రోజుల ముందే మెసేజ్ పంపించాను, నన్ను నంది హిల్స్లో మీట్ అవ్వమని. నాకు తెలిసి వాడు ఆ ప్లేస్ని చూడడానికి ముందే వెళ్తాడు. ఆ ప్లేస్లో షూటింగ్ అనుకూలంగా ఉందా లేదా అని స్పాట్స్ చూసుకోవడానికి, బాగా హైట్గా ఉన్న ప్లేసెస్, ఇంకా చెట్లతో కవర్ చేసిన ఉన్న ప్లేసెస్ చూసుకోవడానికి వాడు డెఫినెట్గా వెళ్తాడు. వాడికి తెలియంది ఏంటంటే నేను ఆ ప్లేస్ని ఒక వీక్ ముందుగానే చూసి వచ్చాను. లక్కీలీ నేను ఆ ఏరియా అంతా తిరిగి రిక్కీ చేశాను. తప్పించుకోవడానికి అక్కడ నుంచి సిటీకి రావడానికి దారులు ఆల్రెడీ చూసుకున్నాను. అక్కడే రోజంతా గడపడం వల్ల నాకు ఆ ఏరియా ఇంచు గుర్తుండిపోయింది. సో ఈ గేమ్ గురించి నాకు అసలు భయమే లేదు. అరుణ్కి ఈ ఏరియా అంతగా తెలీదు. సో వాడిని ఏదోలా ట్రాప్ చేయాలి. నాకు తెలిసి అరుణ్ మంచి టాక్టికల్ అడ్వాంటేజ్ ఉన్న ఏరియా కోసం చూసుకుంటాడు. నాకు అంత ఈజీగా దొరకడు. వాడు తెలివైన వాడు. నేనున్న ప్లేస్ నుంచి ఇంకో 2 మైల్స్ వెళ్తే నేను అరుణ్కి చెప్పిన ఏరియా వస్తుంది. ఈ హైవే ఎండ్ అయ్యి మట్టి రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడంతా చెట్లు బుషెస్తో నిండిపోయింది. చలికాలం కాబట్టి ఫుల్గా గడ్డి పెరిగిపోయింది. ఆ ప్లేస్లో నా కార్ని రైట్ సైడ్ పార్క్ చేశాను, అరుణ్ గాడు నేను అక్కడే ఉన్నాను అనుకోవడానికి. ఈ ఏరియాకి కొంచెం దూరంలో ఒక చిన్న గుట్ట లాంటి ప్లేస్ ఉంది. అక్కడి నుంచి చూస్తే ఈ రోడ్ అంతా చాలా క్లియర్గా కనబడుతుంది. నేను అక్కడికి రాత్రి 11 గంటలకు చేరుకున్నాను. కార్ని డర్ట్ రోడ్ దగ్గరలో దారికి అడ్డం లేకుండా పార్క్ చేశాను. నాకు కావాల్సిన సామాన్లు, గన్స్ తీసుకొని ఆ ఎత్తుగా ఉన్న ఏరియా మీదకి నడవడం స్టార్ట్ చేశాను. నా దగ్గర 2 గన్లు మాత్రమే ఉన్నాయి. బ్యాకప్ ప్లాన్గా 9mm గన్ అండ్ అరుణ్ గారి రక్తం రుచి చూడడానికి బ్యారెట్ 50 క్యాలిబర్స్. నేను అనుకున్న ప్లేస్కి వచ్చాక అన్నీ అన్ప్యాక్ చేసి నా రైఫిల్ని చెక్ చేసుకున్నా. అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది. ఈ టైంలో నేను కొంచెం తిని రిలాక్స్ అవుతా. ఇప్పుడు నేనున్న ఏరియాలో ఇంటర్నెట్ లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు. సో ఓల్డ్ ఫ్యాషన్ వేలో బుక్స్ చదువుకుంటున్నాను. అప్పటికే రాత్రి 2:30 అవుతున్నట్టుంది. నాకు దగ్గరలో ఒక కారు వస్తున్న సౌండ్ వినిపించింది. ఈ టైంలో ఇటువైపు కార్స్ ఏం రావు.
ఇంత నైట్ టైంలో ఎవరు ఇక్కడికి వస్తుంది? అయితే నైట్ పెట్రోల్ పోలీస్ అయి ఉండాలి, లేదా పని పాట లేని లవర్స్ అయి ఉండాలి. ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను నా కార్ని చాలా లోపలికి ఎవరికి కనిపించకుండా దాచి ఉంచాను. అది కాకుండా ఇంత చీకట్లో నన్ను కనిపెట్టడం ఇంపాసిబుల్. ఆ కార్ ఇంకా దగ్గరకు వస్తుంది. ఆ కార్ బ్లూ టొయోటా. దాని విండ్షీల్డ్ మీద రెంటల్ స్టిక్కర్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు టూరిస్టులు అనుకుంటా. ఈ నైట్లో తప్పిపోయి ఇటు వచ్చారేమో. మేబీ వాడు అరుణ్ కూడా అయి ఉండొచ్చు అనే ఆలోచన వచ్చింది. ఈ టైంలో, ఈ చీకట్లో, ఈ మట్టి రోడ్డుకు వచ్చే ధైర్యం చేసే టూరిస్టులు ఎవరు ఉండరు. ఆ కార్ని పేల్చేద్దామా అనిపించింది. నేను 1 మినిట్ వెయిట్ చేశాను. ఆ కార్ నెమ్మదిగా వచ్చి ఆగింది. కారులో నుండి ఒకడు బయటకు వచ్చాడు. హోలీ షిట్! ఎవరో కాదు, అరుణ్. అతను పెద్ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. చేతిలో అసాల్ట్ రైఫిల్ ఉంది. అది చూడడానికి AR-15లా ఉంది, కానీ ఏదో అడ్వాన్స్ వెపన్లా ఉంది. ర్యాంబో సినిమాలో హీరో గడి గన్లా ఉంది. నేను సైలెంట్గా చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా షూట్ చేయడానికి. అతను గన్ కారు మీద పెట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని టై చేసుకుంటున్నాడు. ఇదే సరే, నేను అతను షూట్ చేశాను. షిట్! మిస్ అయింది. గన్ క్లీన్ చేసిన తర్వాత స్కోప్ రీసెట్ చేయడం మర్చిపోయాను. నేను ఆ హిల్ మీద లొకేషన్ మార్చి స్కోప్ రీసెట్ చేసుకుని అరుణ్ కోసం వెతుకుతున్నాను. అరుణ్ ఇప్పుడు కార్ దగ్గరలో ఉన్న రాళ్ళ వెనకాల దాక్కున్నాడు. నా స్కోప్ని ఆ రాళ్ళు బ్లాక్ చేస్తున్నాయి. అరుణ్ నెమ్మదిగా పాక్కుంటూ ఆ రాళ్ళ నుండి బయటకు వచ్చాడు. నెమ్మదిగా నా స్కోప్లోకి వచ్చాడు. స్కోప్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి, ఈ గన్ సౌండ్ నాకు భలే నచ్చింది. నా బుల్లెట్ అరుణ్ గడి మోకాలికి తగిలింది. బుల్లెట్ తాకిడికి అరుణ్ కాల్ అతని బాడీ నుంచి వేరైంది. అరుణ్ గన్ వైపు ఏం చేసి 3 సార్లు కాల్చాను. ఆ గన్ పూర్తిగా డ్యామేజ్ అయింది. నేను అరుణ్ గారి దగ్గరికి బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి అరుణ్ ముఖంలో షాక్ అండ్ పెయిన్ మిక్స్ అయిన ఎమోషన్తో నా వైపే చూస్తున్నాడు. అతనికి కాలికి గుడ్డ కట్టి వెపన్ కోసం బాడీ అంతా తరోగా సెర్చ్ చేశాను. అతని దగ్గర నన్ను మొదట్లో కాల్చిన సైలెన్సర్ ఉన్న 9mm ఇంకా ఉంది. మెమరీస్. ఇంకొంతసేపు బ్రతికుంచడానికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను. EPI షాట్ ఇచ్చాను. ఇది కొంచెం క్రూరంగా అనిపించిన ఈ ప్రయాణం ఇంత సింపుల్గా ఎండ్ అవడం నాకు ఇష్టం లేదు. అతని కారు దగ్గరికి వెళ్ళి నాకు అతను కనిపించేలా కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాను. విస్కీ బాటిల్ వాడి దగ్గరికి తీసుకెళ్ళి కావాలా అని అడిగాను. వాడు వెంటనే నా చేతిలోంచి విస్కీ లాక్కున్నాడు. కారులో ప్రొపెన్ ట్యాంక్, గ్యాసోలిన్ ట్యాంక్స్ పెట్టాను. ఒక 45 మినిట్స్ వరకు డ్రైవ్ చేశాను. వాడు మెలకుగానే ఉన్నాడు. విస్కీని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆపకుండా తాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు మా ముందున్న రోడ్ స్ట్రైట్గా ఉండి ఎండింగ్లో షార్ప్గా రైట్ టర్న్ తీసుకుంటుంది. ఒక చిన్న మెటల్ రైలింగ్ మాత్రమే ఆ రోడ్ని 1300 అడుగులు లోతున్న లోయని వేరు చేస్తుంది. దగ్గరలో ఒక పెద్ద రాయి చూశాను. నేను ఆ కార్ లోపలంతా గ్యాస్లైన్ పోయడం స్టార్ట్ చేశాను. అరుణ్ గడి మీద కూడా పోసాను. అరుణ్ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. నేను వాడి దగ్గరికి వెళ్ళి, నీకు తొందరగా నొప్పి లేకుండా ఉండే చావు కావాలా, లేట్గా నొప్పితో ఉండే చావు కావాలని అడిగాను. అతను నా వైపు చూస్తూ నవ్వుతూ తొందరగా అని బాటిల్లో మిగిలిన విస్కీ తాగేశాడు. మొత్తం తాగేసి నేను జీవితంలో మర్చిపోలేని ఒక మాట అన్నాడు. నాకు అప్పుడే చావాలని లేదు, కానీ నువ్వు వాడిన గేమ్. అరుణ్కి నేను అడ్రస్ చెప్పిన వెంటనే ఏరియా అంతా చూసుకుని ప్లాన్ వేసుకున్నానని, నేను ఈ గేమ్ ఫెయిర్గా ఆడలేదని వాడికి అర్థమైందని నాకు అర్థమైంది. కిటికీలోంచి తల బయటకు పెట్టి ఆకాశం వైపు చూస్తూ, డూ ఇట్, అంటించే కార్ని, పారిపోయి ఇక్కడి నుంచి అని అరుస్తున్నాడు. అతన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ రాయి యాక్సిలేటర్ మీద పెట్టి కారు డిక్కీకి నిప్పట్టించాను. కార్ని డ్రైవ్ మోడ్లో పెట్టాను. అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా కార్ దూసుకెళ్ళింది. ఆ మెటల్ రైలింగ్ని గుద్దుకుని లోయలో పడిపోయింది. ఇదంతా 4-5 నిమిషాల్లో జరిగింది. వెంటనే ఎక్స్ప్లోషన్ సౌండ్ వినపడింది. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 4, 5, 6 ప్రొపైన్ ట్యాంక్స్ ఒకేసారి పేలిపోయాయి. ఆ వేడి ఇక్కడున్న నా దాకా వచ్చింది. నేను నా కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏరియా క్లీన్ చేసి నా హోటల్కి వెళ్ళిపోయాను. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది అని నాకు చెప్పాలనుంది, కానీ కాలేదు. నేను అరుణ్ని చంపి 6 రోజులు అవుతుంది. అప్పటి నుండి నాకంతా ఏదో కొత్తగా ఉంది. జరుగుతున్న సంఘటనలన్నీ అనుకోకుండా అలా జరుగుతున్నాయో, కావాలని ఎవరన్నా ఇలా జరిపిస్తున్నారో తెలియట్లేదు, కానీ ఇవన్నీ ఒకేలా జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నీ నన్ను ఒకే దగ్గరికి తీసుకెళ్తున్నాయి. నేను ఒరిజినల్గా అరుణ్ని హైర్ చేసుకున్న వెబ్సైట్ వైపు అన్నీ వచ్చి ఆగుతున్నాయి. అసలు అప్పటి నుండి అందరూ నా వైపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. బయటికి వెళ్తే అంతా భయంగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందేమో అనిపిస్తుంది. అరుణ్ని చంపినప్పటి నుంచి నా ప్రపంచం తలకిందులైపోయింది. ఈ గేమ్ మొదలు పెట్టక ముందు నాకు తెలిసిన వాళ్ళను మాత్రమే నేను నమ్మగలుగుతున్నాను. ఫస్ట్ గత 6 రోజులుగా తల పగిలిపోయేంత తలనొప్పి. నా బ్రెయిన్లో ప్రతి నరాన్ని ఒక సూది గుచ్చుతున్నంత నొప్పిగా ఉంది. బయటికి వెళ్తే రోడ్డు మీద వాళ్ళంతా నన్నే చూస్తున్నారు.
నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి నేను భయంగా బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చున్నా. గత 6 రోజులుగా నా ల్యాప్టాప్ ఏదో వింతగా ప్రవర్తిస్తుంది. నేను ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు సడన్గా ట్యాబ్స్ క్లోజ్ అయిపోవడం, నా బ్యాంక్ అకౌంట్లోంచి మనీ పోవడం. కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సంఘటన జరిగిపోయింది. నా ల్యాప్టాప్లో సడన్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి, మేము నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, వీఆర్ ఎవ్రీవేర్, మీ సేవలు ఈ సమాజానికి ఎంతైనా అవసరం, మా వెబ్సైట్లో నువ్వు కూడా ఒక కిల్లర్గా జాయిన్ అవుతావా అని ఎవరో టైప్ చేశారు.